గాడ్ వాంట్స్ థ్యాంక్ఫుల్ పీపుల్. దేవా, నేనేమై ఉన్నానో నిన్ను బట్టి ప్రభా, నాకు కలిగిందంతా నిన్ను బట్టి ప్రభా, నేను అనుభవించేది నిన్ను బట్టి ప్రభా. గుర్తెరిగి స్తుతి. నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు, వెన్ యు ఆర్ గ్రేట్ఫుల్, దేవుడు ఏం చేస్తాడు? పాయింట్ నెంబర్ 1, వెన్ దెర్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ యూ విల్ సీ ఎన్లార్జ్మెంట్, మల్టిప్లికేషన్. నీలో స్తుతి ఎప్పుడు ఉంటుందో, నీవు దేవుడికి కృతజ్ఞతాస్తుతి తెలియజేసిన వారికి దేవుడు వారిని అధికపరుస్తాడు, ఇంక్రీజ్. రెండోది చెప్పాలంటే, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో, కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారి జీవితంలో విడుదల. మూడోది చూస్తే, ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో వాతావరణం మారిపోతుంది. వాతావరణం మారటం మాత్రమే కాదు, కానీ అద్భుతములు జరుగుతానికి అవకాశం ఉంది. ఆమేన్. 4th one, ఎప్పుడైతే మనం నిజంగా కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేస్తామో, స్తుతిస్తామో, దేవుడు మనల్ని దర్శిస్తాడు. You want God to encounter you? Give thanks. Sometimes giving thanks is not just saying thank you. It's a step beyond. దేవునికి ఏది చేసినా హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా చేయాలంట. బైబిల్ ఉంటుందంట, మనఃపూర్వకంగా చేయండి, మనసులో నిర్ణయించి కృతజ్ఞతతో చేయండి. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యు గివ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వర్క్ అవ్వద్దు, నాట్ బై ఫోర్స్. చాలామంది అనుకుంటారు, only the New Testament says give with a cheerful heart. No, the Old Testament is also very clear multiple times. 1000 బల్లార్పణల దేవుడు కోరుతున్నాడు, విరిగిన హృదయాన్ని కదా దేవుడు కోరుతున్నాడు. బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ హార్ట్, విచ్ మీన్స్ వాట్? హంబుల్, దీనత్వముతో, తగ్గింపుతో, కృతజ్ఞతతో దేవునికి చెల్లించాలంట. అంటే 1000 బల్లెలు ఇవ్వద్దన్న అర్థమో? నువ్వు బలార్పణలు కోరట్లేదుగా అనేటప్పుడు వద్దన్నాడా? దేవుడే కదా అన్నాడు ఫస్ట్. అంటే మనుషుడు బై ఫోర్స్ ఇస్తాను స్టార్ట్ చేశాడు, విల్లింగ్నెస్ అవ్వలే. మనుషుడు బుద్ధి ఎవరా అంటే పంచరా అంటే నేను చచ్చిపోతాను అన్నట్టు పంచుతాడు. కానీ నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నవాడు పొందుకుంది నాది కాదు, నాకు ఆయన ఇచ్చాడు. నేను ఇస్తే ఇంకా ఇస్తాడు, నేను ఇస్తే ఇంకా ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కొంచెంలో పరీక్షిస్తాడంట. అందుకని కొంతమంది కొంచెంలోనే ఉంటారు, ఎప్పటికీ ఎదగరు. ఇఫ్ యు ఆర్ అ గివర్, గాడ్ ఇస్ గోనా ఫిల్ యూ మోర్, దట్ యూ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. అందరినీ దీవిస్తావు, నీ చుట్టూ ఉన్న వారందరూ దీవించబడతారు. చూసి ఒక మనిషి నిజంగా బ్లెస్డ్ అని చూస్తే ఆ మనిషి చుట్టూ చూడాలి. అందరి జీవిత స్థితుల్లో ఎదుగుతాయి, అందరి జీవితాలు వర్ధిల్తాయి. దట్ ఈస్ ద ఛాలెంజ్. బట్ కమింగ్ బ్యాక్, బైబిల్ చూసినప్పుడు 1000 బలార్పణలు వద్దని చెప్పలే. దేవుడు కోరేది విరిగి నలిగిన హృదయాన్ని. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేయవలసింది చెయ్యి, సంశయంతో కాదు, ఫోర్స్తో కాదు. బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు, సొలొమోను దేవుడు తన రాజుగా చేసిన తర్వాత, దావీదు తర్వాత తన రాజు అయ్యాడు. రాజుగా వచ్చిన తర్వాత తను చేసింది ఏంటి తెలుసా? 1000 బలార్పణలు ఇచ్చాడంట. రాజు దేవుని ముందు తగ్గించుకుని దేవుని ఆలయాన్ని కట్టి ఏం చేశాడు? 1000 బలార్పణలు ఇచ్చాడు. 1000 బలార్పణలు ఇచ్చిన తర్వాత సొలొమోను దేవుని ముందు మోకరించి తన 1000 బలార్పణలు ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ రాత్రే ప్రార్థన ఒట్టిగా చేసి ఉంటే వేరు. 1000 బలులు ఇచ్చాడంట. ఎంతసేపు టైం తీసుంటుంది అనుకుని చూడండి. ఒక బలి, 2 బలులు కాదు, దహన బలి. ఇట్ ఇస్ ఇన్ ఫైర్. 1000 బలులు అంటే ఎంత టైం తీసుంటుంది? ఆయన బలులు ఇచ్చి ప్రార్థన చేస్తే వెంటనే అక్కడ దేవుని మహిమ దిగి వచ్చింది ఆలయంలో. ఒకటి. రెండోది, ఆ రాత్రి దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి, సొలొమోను నీకేం కావాలి? చూసి ఎప్పుడైతే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తావో, గాడ్ ఈస్ రెడీ టు సే వాట్ యు వాంట్ నెక్స్ట్. మనం చాలాసార్లు అనుకుంటాం, నన్ను కూడా దేవుడు దర్శించి ఏం కావాలని అడుగుతా బాగుంటుంది. గివ్ ద థ్యాంక్స్ ఫస్ట్, గివ్ వాట్ యు హ్యావ్ ఫస్ట్, కన్వే గ్రాటిట్యూడ్ ఫస్ట్. కృతజ్ఞతతో దేవుడి ముందు తగ్గించుకో ముందు, అప్పుడు దేవుడు నీకు ఏం కావాలంటాడు. నా లైఫ్లో నేను చూసింది అదే. ఫస్ట్ యూ షో యువర్ ఫెయిత్, అప్పుడు దేవుని వాగ్దానం, అప్పుడు దేవుని కార్యం, అప్పుడు దేవుని క్రియలు. యూ విల్ సీ ఇన్ ఎవిడెన్స్. దేవుడు పరీక్షిస్తాడు మొదట.
నీకేం కావాలన్నప్పుడు సొలొమోన్ ఏమంటాడు? నాకు డబ్బు ఇచ్చేయి, నాకు ధనం ఇచ్చేయి, నీకు 1000 బలులు ఇచ్చాను, దాని బిల్లు నాకు పే చేయి, నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చేయి. కొంతమంది అట్లే ఇస్తారు దేవునికి. దేవునికి ఇస్తే దేవుడు నాకు రిటర్న్ ఇచ్చేస్తాడు, దేవునికి ఇది ఇస్తే దేవుడు నాకు అంత ఇచ్చేస్తాడు. దేవుడికి హృదయాలు ఎరుగున్నాడు అండి, హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు. నీ మైండ్ సెట్స్ అంతా బాగా తెలుసు దేవునికి. నువ్వు ఎందుకు ఇస్తాను, ఎంత ఇచ్చావు అది ఎందుకు ఇస్తున్నావు అనేది చూస్తున్నాడు, ఎలాంటి హృదయంతో ఇస్తున్నావు అనేది చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు సొలొమోన్ అడుగుతున్నాడు, నేను ఏ పాటి వాడినయ్యా? సొలొమోన్ అంటున్నాడు, నేను ఏ పాటి వాడిని నన్ను కోరుకున్నావు? ఇదిగో నీ ప్రజల్ని ఏళ్ళటానికి నాకు కావాల్సిన గివ్ మీ విజ్డమ్, ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. నాకు డబ్బు ఇచ్చే నాకు గివ్ మీ విజ్డమ్. ఆయన అనుకున్నాడేమో, ఇదిగో మా తండ్రి పెట్టిన రాజ్యము, మా తండ్రి నడిపించిన రాజ్యము, మా తండ్రి సంపాదించింది, మా తండ్రి మనుషులు, మా తండ్రిదంతా నా చేతులు పెట్టారు, దీన్ని మేనేజ్ చేయగలిగిన వాడిగా నన్ను చెయ్యి అని అడిగాడు. ఇంకో మాట చెప్పాలంటే, సరిగా పరిపాలిస్తాను నాకు జ్ఞానం దయచేయి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అడిగిందే నీకు ఇచ్చేసాను పో అన్నాడా? నువ్వు అడగంది కూడా నీకు ఇస్తా. నువ్వు జ్ఞానం అడిగావు, రైట్ థింగ్ యూ ఆస్క్డ్ ఫర్. నువ్వు అడగని ధనం నీకు ఇస్తా, నీకు అడగని జయం నీకు ఇస్తా. నీ జీవితకాలంలో ఎవడు నీ ముందు నిలబడ్డావు? He look at the promises. He gave him riches, not just wisdom. He gave him riches. He gave him everything that he needs. అండ్ ఆయన వాగ్దానాన్ని నిలబెట్టాడు. సొలొమోను లాస్ట్ దారి తప్పినా కూడా ఆయన మాట తప్పలే. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టే దేవుడు మన దేవుడు. ఆమె ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్, హీ స్టిల్ ఫెయిత్ఫుల్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్, హీ స్టిల్ ఫెయిత్ఫుల్. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకోవాలంటే, కృతజ్ఞతాస్తుతులు మనం అర్పించినప్పుడు దేవుని సన్నిధిని, దేవుణ్ణి మనం ఆహ్వానిస్తాము. దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుని ఎన్కౌంటర్ మీ జీవితంలో వ్యక్తిగతంగా చూస్తాం. 5th one I want to tell you, దేవుడు మన దగ్గర నుండి కృతజ్ఞతాస్తుతి ఎదురు చూస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాంలో మనము నిజంగా ఆయనని సేవించేవారిని, ఆయనని వెంబడించేవారిని, ఇంకా మాటలు చెప్పాలంటే విశ్వాసమైనది నిరూపించబడుతుంది. బైబిల్లో చూసినప్పుడు చూస్తాము, యేసు ప్రభు వెళ్ళే మార్గంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. 10 మంది కుష్ఠరోగులు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేక వేస్తూ వచ్చారు. కుష్ఠరోగం అనేది ఆ రోజుల్లో తీర్చలేని వ్యాధి. ఈరోజు ఎయిడ్స్ లాంటిగా ప్రస్తుతం. ఇప్పటికైతే కుష్ఠరోగం లేదు, మొత్తం ఎరాడికేట్ చేస్తారు. బట్ దెన్ ఆ రోజుల్లో వైద్యం లేదు. ఒక కుష్ఠరోగం అన్నప్పుడు కుష్ఠరోగం మామూలుగా కంటి రెప్పతో ప్రారంభిస్తారంట. పాపం కూడా కంటి రెప్పతో ప్రారంభమవుతుంది, నువ్వు చూసే చూపుతో ప్రారంభమవుతుంది. కుష్ఠరోగం పాపం ఎప్పుడు సిమిలారిటీస్ పక్కన పక్కన ఉంటుంది. కంటి రెప్పతో ప్రారంభమయ్యి అదేం చేస్తారంటే నరాల్ని తెంపేస్తారంట. ఎక్కడ ప్రారంభమైంది అక్కడ ఓ భాగంలో కుష్ఠరోగం పాకిందంటే అక్కడ స్పర్శ ఉండదు, ఆ నరాలన్నీ తెగిపోయి ఉంటాయి. కాబట్టి నో సెన్సిటివిటీ. ఒక చేతికి వస్తే సెన్సిటివిటీ ఉంటుంది, తడితే సెన్సిటివిటీ ఉండదు. చెయ్యి ఉందా లేదా కూడా తెలియదు, నమ్మైపోతే ఎలా ఉంటుంది అంటూ ఉంటుంది. ఎందుకంటే నరాలన్నీ తెగిపోతాయి. అలా కుష్ఠరోగం పాక్కుంటా వెళ్ళి తినేస్తుంది. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తికి ఫస్ట్ చర్మం పోతుంది, దాని తర్వాత మాంసం పోతుంది, లాప్ట్ ఏం మిగులుతుంది? ఎముకలు మిగులుతాయి. అనుకుంటున్నాడు, సడన్గా మొహానికి ఒక సైడ్ ఒట్టి ఎముకలు కనబడుతున్నాయి, చర్మం లేదు, మాంసం లేదు, మొత్తం అలా ఉంది. ఎలా ఉంటుంది? అందుకని కుష్ఠరోగులు గుడ్డలు కట్టుకోవాలి. కుష్ఠరోగులు ఊర్లోకి వస్తానికి లేదు, కుష్ఠరోగులు అందరి మధ్య తినడానికి లేదు, కుష్ఠరోగులు మామూలు వ్యక్తుల వస్తువులు కానీ స్థలాన్ని కానీ ఏది మొడతానికి వీల్లేదు. కుష్ఠరోగం కానీ అలా ఊర్లోకి వస్తే గుడ్డ మీదకి వేసుకుని మొత్తం కట్టుకుని గుడ్డ మీద వేసుకుని నేను అపవిత్రుని కేకేసుకుంటా రావాలి. అందరూ దూరం వెళ్ళిపోతారు, అంబులెన్స్ అయిన కొట్టినట్టు. అది దాడిచ్చేస్తారంట. పోరా మామూలు ఊర్లో తిరుగుతాను లేదు. కుష్ఠరోగులు ఊర్లోకి ఎప్పుడు వస్తారంటే రాత్రి అందరు పడుకున్న తర్వాత, వీరి చెత్త అంతా పడేసిన తర్వాత వారు ఊర్లోకి వచ్చి చెత్త ఏరుకుని చెత్తలో ఏమైనా ఉంటే తింటారంట. అది కుష్ఠరోగుల బ్రతుకు. తను అలాగనే పాపానికి రిలేట్ చేసుకోవచ్చు. ఒక పాపి కూడా తన స్పర్శను పోగొట్టుకుంటాడు. చూపుతో ప్రారంభమవుతుంది, స్పర్శను పోగొట్టుకుంటాడు. తన జీవితం కొంచెం కృషించబడుతుంది. తన విరోధం అయిపోతాడు, దేవునికి దూరంగా పోతాడు, దేవుని మహిమ నుండి బయటికి పోతాడు. ఏదో కొంచెం అలాగ బ్రతుకుంటూ ఏదో జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా అదే రీతిగా దేవుని దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని కేకలు వేశారంట. ఎందుకంటే దగ్గర రాలేరు కాబట్టి ఆ రోజుల్లో. వారు కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభు ఒకటి అన్నాడు, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు చూపించుకోండి అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? వారు చెప్పిన రీతిగానే వెళ్ళారంట. అంటే ఏంటి అర్థం?
చాలామందికి కాంటాక్ట్స్ తెలియదు. వారు స్వస్థత అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, మిమ్మల్ని వెళ్ళి యాజకులు చూపించుకోండి అన్నదప్పుడు ఆ రోజు యాజకులే డాక్టర్ సర్టిఫికేట్ లాగా డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన వాళ్ళు. ఇక మాటలు చెప్పాలంటే, మీరు వెళ్ళండి అయ్యా, యాజకుడు మీకు కుష్ఠరోగం ఉందా లేదా పరీక్షిస్తాడు. ఆ రోజు యాజకుడు పరీక్షిస్తాడు. ఏంటంటే ఒక పుల్లను కానీ ఒక మేకుని కానీ ఏదైనా ఒక హార్డ్ సబ్స్టెన్స్ తీసి దాన్ని మంటలో పెట్టి కాల్చి ఆ మనిషికి స్పర్శ ఉందా లేదా చెక్ చేస్తాడు. ఆ మనిషికి కళ్ళు ఏదైనా కట్టేసి దూరంగా అటు ఇటు చూడమని చెప్పి ఆ రాడ్ని ఏదైనా పెట్టి చూస్తారంటే ఎక్కడ కుష్ఠరోగం ఉందో. ఆ వ్యక్తికి కానీ ఏ స్పర్శ లేదంటే ఇంకా కుష్ఠరోగం ఉంది. సడన్గా ఆ వ్యక్తి కానీ అయ్యో బయ్యోని కేక వేస్తూ నొప్పిని చూపించాడంటే ఓకే, ఇక్కడ పని చేస్తుంది, ఇక్కడ పని చేస్తుంది అనేది చూస్తారు. సో ఆ వ్యక్తికి స్పర్శ ఉందంటే కుష్ఠరోగం లేదని అర్థం. ఈయనకి ఇంకా కుష్ఠరోగం లేదని ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. యాజకుడు స్టాంప్ వేసి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేయాలంటే తాను గుడ్డల్ని కట్టుకునే ఉండాలి, కానీ బయటికి వెళ్ళొచ్చు, అందరితో వెళ్ళొచ్చు. ఒక కొట్లోకి వెళ్ళినప్పుడు ఒరే కుష్ఠరోగం వచ్చాడంటే, అరే బాబు నాకు కుష్ఠరోగం లేదురా బాబు, ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్ అని యాజకుడి సర్టిఫికేట్ చూపించాలి. నాకు కుష్ఠరోగం లేదు, ఇంకా నా కుష్ఠరోగం స్వస్థపరచబడింది, ఇక నాకు కుష్ఠరోగం లేదు, ఇదిగో యాజకుడి కన్ఫర్మేషన్ అని చూపించాలి. సో యేసుప్రభు మిమ్మల్ని వెళ్ళి యాజకుడికి చూపించుకో అన్నప్పుడు ఆ 10 మంది వారి దారిలో యాజకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే బైబిల్లో రాయబడి ఉంది, వారు స్వస్థపరచబడ్డారు, వారు స్వస్థత కలిగిందట. వారు వెళ్ళి యాజకుడి దగ్గర స్పర్శ చేయించుకున్నారు. వారి చెవు పోయిందో, వారి ముక్కు పోయిందో, వారి మొహం పోయిందో, వారి చేతులు కాలిపోయాయో, ఏ భాగం పోయిందో అంతటితో ఆగింది. పోయిందే. కానీ యాజకుడి దగ్గరికి వెళ్ళి స్పర్శిస్తే ఆ కుష్ఠరోగం పోయింది. 9 మంది యాజకుడి సర్టిఫికేట్ తీసుకుని వారి దారిలో వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం వెళ్ళే దారిలో ఈ 10 మంది స్వస్థపరచబడ్డాడు. ఒక్కడు మాత్రం తన పొందిన స్వస్థత చూసి, అంటే ఉదాహరణకి తను పరిగెడుతూ ఉన్నాడేమో, కాలు అంతసేపు స్పర్శ లేదేమో, సడన్గా స్పర్శ వచ్చినంటే ఒరే నా కుష్ఠరోగం పోయిందిరా అని తెలుసుకున్న వ్యక్తి ఒక్కడు మాత్రం తిరిగి పరిగెత్తుకుని వచ్చి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. తిరిగి పరిగెత్తుకుని వచ్చి ఎవరి దగ్గరకు వచ్చారు? యేసుప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేస్తూ, గంతులు వేస్తూ ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ముందు సాగిలపడి, ఆ మాట సాగిలపడి అన్న మాట గ్రీకులో చూస్తే ప్రోస్కొనో ఇస్ ద వర్డ్ యూస్డ్ ఫర్ వర్షిప్. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. ఆరాధనలో అనేక భాగంలో ఉంటాయి. ద హైయెస్ట్, ద అల్టిమేట్ ఫార్మ్ చేయగలిగిన ద బెస్ట్ ఆరాధన ఏంటంటే ప్రోస్కొనో, అంటే సాగిలపడి నమస్కరించి, తల నుండి కాలు వరకు మొత్తం సాగిలపడి నమస్కరించి దేవుని మహిమపరుస్తాం. యోబు దేవుని ముందు సాగిలపడి హి డిడ్ ప్రోస్కొనో. ఇక్కడ చూస్తాము, ఈ స్వస్థపరచబడిన వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఆయన ఎక్కడున్నాడో కరెక్ట్గా తెలుసుకుని వచ్చి ఆయన ముందు సాగిలపడి ఆరాధిస్తున్నాడంట. ఆయన వస్త్రం ఎలా వచ్చాడు? బిగ్గరగా కేకలు వేసుకుంటూ, దేవుని మహిమపరుస్తూ, గంతులు వేసుకుంటూ 10 మందికి చూపిస్తున్నాడు, నేను స్వస్థపరచబడ్డా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మనలాగా రాలే సైలెంట్గా, ఎవరు చెప్పుకోడంట. కొంతమంది వారి గత స్థితిని చెప్పారంట. ఇందాక ఒక బ్రదర్ చెప్తా ఉంటా, ఐ వాస్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒకప్పుడు నేను పోర్నోగ్రఫీకి అడిక్ట్ని, ఇప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. ఈరోజు చెప్పుకో అంటే, నేను చెప్పుకుంటే నా పరుగు పోతుంది. ఒకప్పుడు పోయిన జీవితమే, దేవుడు ఇప్పుడు అవలా. ఆ వ్యక్తి నేను కాదని ధైర్యంగా చెప్తున్నావు. నా జీవితంలో జయం ఇచ్చి నన్ను స్వతంత్రంగా నడిపించిన దేవుడు అని ధైర్యంగా చెప్తున్నావు. నా స్థితిగతులను మార్చి నా జీవితంలో నాకు స్వతంత్రం ఇచ్చిన దేవుడు అని దేవునికి మహిమ తెస్తున్నావు. ఈరోజు చాలామంది చెప్పుకో నీకు జీవితం గతం అంటే, ఈరోజు నన్ను అట్లా చూస్తారు, అట్లా చూసేవాడు చూసుకుని చేస్తారులే. ఈరోజు నువ్వేమై ఉన్నావు? దేవుని మహిమపరచు. ఈరోజు నువ్వేమై ఉన్నావు? దేవుని ఘనపరచు. నీ జీవితం దేవుని మహిమ కొరకని తెలుసుకో. ఆ కుష్ఠరోగి దేవుణ్ణి ఘనంగా, ఆర్భాటంగా అందరి ముందు గణపరుస్తూ నేరుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కరించి ఆరాధిస్తున్నాడంట. యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? 10 మంది శుద్ధులయ్యారు కదా, 90 ఎక్కడా అంటే యేసు ప్రభు ఎక్స్పెక్ట్ చేశాడా లేదా? మీరు అనొచ్చేమో, యేసు ప్రభు వెళ్ళి చూపించుకొని మరలా తిరిగి రండి అని చెప్పలేదు కదా. అది నీ పిచ్చి మైండ్. ఎందుకంటే కనీసం గ్రాటిట్యూడ్ ఉండాలి. ఈ ఒక్కడు వచ్చి ఆరాధిస్తూ అంటే యేసు ప్రభు అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, 90 ఎక్కడా? ఈ ఒక్క అన్యుడు మాత్రమేనా దేవుని మహిమ పరుస్తానికి వచ్చాడు?
అంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ దేవుని మహిమ రావాలి, దేవుని మహిమపరచాలి. ఏరి వారు లేరు, అడ్రస్ లేదు, తిరిగి రాలే. ఎవరి నష్టం? మీరు చెప్పండి. మీరు స్తుతించకపోతే ఎవరికి నష్టం? ఈ వ్యక్తి దేవుని మహిమపరుస్తూ ఉంటే దేవుడు ఒకటే అంటాడు, లే ఎల్లు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. కానీ ఆ మాట కరెక్ట్గా గ్రీక్లో రాస్తుంది చూస్తే, ఇంకొక అధ్యాయంలో చూస్తే, సువార్తలు చూస్తే శుద్ధుడు కమ్ము అని ఉంటుంది. బీ మేడ్ హోల్ అని ఇంగ్లీష్ మాట చూస్తాం. వాట్ ఈస్ దట్ బీ మేడ్ హోల్? వాట్ ఈస్ దట్ బీయింగ్ హీల్డ్? 10 మంది వెళ్ళేటప్పుడు వారు స్వస్థపరచబడ్డారంటే అంతసేపు ముక్కు పోయిందనుకో, ముక్కు మరలా వచ్చిందా? కుష్ఠరోగం పోయింది. పోయిన ముక్కు, పోయిన చెయ్యి, పోయిన మాంసం రాలే. ఇంకా ఫర్దర్ నష్టం జరగకుండా అంతటితో అయిపోయింది. కానీ ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి శుద్ధుడు కమ్ము అన్నదప్పుడు ఆ మాట గ్రీక్లో చూసినప్పుడు సోజో అన్న మాట చూస్తాం. వాట్ ఇస్ ద వర్డ్? సోజో. సోజో అన్న మాటకు అర్థం ఏంటి? పరిపూర్ణుడివి కమ్ము, బీ మేడ్ హోల్. దట్ ఇస్ ఇంగ్లీష్ వర్డ్. శుద్ధుడివి కమ్ము అన్నప్పుడు బీ కంప్లీట్లీ హోల్. ఏమైందంటే ఈ వ్యక్తికి ముక్కు పోయింది అనుకో, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆరాధిస్తే యేసు ప్రభు శుద్ధుడు కమ్మన్నదప్పుడు అన్న మాటకి పోయిన ముక్కు తిరిగి వస్తాం, పోయిన మాంసం తిరిగి వస్తాం, పోయిన దేహం మరలా వస్తాం. 9 మంది బయటికి వెళ్ళి 10 మందికి చూపించుకోవాలి, ఒరే నాకు కుష్ఠరోగం లేదని యాజకుడు సర్టిఫికేట్ కావాలి. కానీ తిరిగి వచ్చిన ఈ వ్యక్తికి యాజకుడు సర్టిఫికేట్ అక్కర్లే. ఈయన 10 మందికి చెప్పుకోవచ్చు, ఒరే ఒకప్పుడు నేను కుష్ఠరోగిని అంటే చూసి అడుగుతాడు, ఎక్కడ రా కుష్ఠరోగం అని అడుగుతాడు. ఎందుకంటే కుష్ఠరోగం కనపడతానికి ఏముంది ఎవిడెన్స్? దేవుడు ఏం చేశాడు? అతన్ని శుద్ధునిగా, సంపూర్ణంగా చేశాడు. అందుకని నిజంగా దేవుని స్తుతించిన జీవితాలను చూసినప్పుడు, వారి జీవితంలో చూస్తానండి, తిరిగి చూసినప్పుడు ఒకప్పుడు అలాంటి ఉన్నయ్యా దేవుడు ఇట్లా మార్చాడంటే, ఏంటి నువ్వా జోక్ చేస్తున్నావు? నువ్వా? నేను నమ్మను. నీ బ్రతుకట్లో ఉండింది. అవునా? ఇప్పుడు చూస్తే వేరేలాగా ఉంది అంటే, అవును వాడిని నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిగా మార్చాడు దేవుడు, అలాంటి బ్రతుకుని ఇలా మార్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. యు సీ, దట్ ఈస్ వెరీ యు నీడ్ టు గివ్ ప్రైజ్. అనుకుంటాడు కుష్ఠరోగం మానిన తర్వాత నాకు కుష్ఠరోగం ఉంది, యేసు ప్రభు స్వస్థపరుస్తామన్నది ఒక లెవెలు. అరే నాకు కుష్ఠరోగినయ్యా నేను, కానీ కుష్ఠరోగం లేదయ్యా, యేసు ప్రభు సంపూర్ణంగా నూతనపరిచాడు, పోయిన ముక్కు కూడా తిరిగి ఇచ్చాడయ్యా అని చెప్తాం. ఇంకొక లెవెల్. మీరు ఎక్కడున్నారు? మీరు ఏ స్థితిలో ఉన్నారు? మీ జీవితం ఎలా ఉంది? దేవుని మహిమపరుస్తున్నారా? కెన్ యూ రియల్లీ టెస్టిఫై? ఇదిగో నా వివాహం అయిపోయింది అనుకున్నా, నా కుటుంబం అయిపోయింది అనుకున్నా, నా బ్రతుక అయిపోయింది అనుకున్నా, ఇదిగో వెళ్ళిపోయాడు నా భర్త, వెళ్ళిపోయింది నా భార్య, ఇదిగో రెస్టోర్డ్. అసలు మమ్మల్ని చూస్తే గొడవల, మీరంతా అలాంటి గొడవలు పెట్టుకుంటారా అన్నాడు స్థితిలోకి వస్తారు. మీరు అనొచ్చేమో ఒకప్పుడు పోయిందయ్యా, కానీ ఇదిగో చూడయ్యా, ఇదిగో చూడు, మా దేవుడు మమ్మల్ని రెస్టోర్ చేసిన విధానం చూడు, మా మధ్య ఇచ్చిన ప్రేమ చూడు, మమ్మల్ని కట్టిన విధానం చూడు, మమ్మల్ని బాగు చేసిన విధానం చూడు, మా జీవితం ఎంతమందికి మాదిరికరంగా చేసిన విధానాన్ని చూడు. చూసి దేవునికి మహిమ రావాలి. నెవర్ బీ అషేమ్డ్ టు కన్ఫెస్ యువర్ మిస్టేక్స్. గివ్ గ్లోరీ టు గాడ్. ద అల్టిమేట్ రిజల్ట్ ఇస్ నాట్ యువర్ గ్లోరీ టు గాడ్. నీవు దేవుని మహిమపరిస్తే దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ ఆల్సో గ్లోరిఫై దెమ్. వారిని మహిమపరుస్తా, వారిని అధికపరుస్తా, వారిని కనపరుస్తా. నేను ఇక్కడ ఇప్పటికే వింటూ నా జీవితంలో ఇంకా ఏం జరగలేదు అన్నారనుకో, మీకు ఒక్క మాట మాత్రం చూపిస్తాను. లెట్స్ గో టు హబక్కూక్ 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, నా బిడ్డలు ఏమి జీవితంలో బ్రతుకులో ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, నా బిడ్డలో నా భార్య ఏమి ప్రమాదం ఇంట్లో లేకపోయినను, ఒలివలు కాపు లేకపోయినను, నేను పడిన ప్రయాసకి నా తరంలో ఏమి లేకపోయినాను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, ఎంత కష్టపడినా ఉద్యోగం చేసినా జీతం చేతులకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, నా కార్లు బండులు నా పార్కింగ్ లాట్లో లేక ఈఎంఐకి సీజ్ అయిపోయినను, శాలలో పశువులు లేకపోయినను, సేమే కార్లు బైక్లు. నెక్స్ట్, నేను యెహోవా యందు ఆనందించెదను. అంత కష్టంలో అప్పుల్లో నేను ఉన్నా కూడా నేను మాత్రం యెహోవా యందు. విల్ యూ రిజాయిస్? నాట్ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే,
బైబిల్ చదివినప్పుడు మనం తెలుసుకోవచ్చు దేవుడు ఎలాగ పనిచేస్తాడు. అందుకనే పౌలు ఏం చేశాడు, అన్నీ అయిన తర్వాత స్తుతిస్తాం కాదు, పాత నిబంధనలు అయిన తర్వాత స్తుతించారు. యోబు లాంటి భక్తుడు తప్ప. కానీ నూతన నిబంధనలు చూస్తాం, సమస్య వచ్చిందంటే వారు దేవుని ముందుగానే స్తుతించారు. ఎందుకంటే నా హీరో వస్తున్నాడు, నా రాజు వస్తున్నాడు, నా విమోచకుడు వస్తున్నాడు, నన్ను బలపరిచే దేవుడు వస్తున్నాడు, ఇదిగో దిగుతున్నాడు, నేను ఆయన స్తుతిస్తూ ఉంటే నా దేవుడు దిగుతున్నాడు, వస్తున్నాడు. యు సీ దట్ ఈస్ వేర్ దే వర్ లుకింగ్ అట్. ఈరోజు మనం కూడా నేర్చుకోవాలి, ఏది జరగకపోయినా ఏది లేకపోయినా నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆయనే. దయచేసి లేచి నిలబడండి, మన టైం అయింది. మనమందరం స్వరమెత్తి మన దేవునికి థ్యాంక్ యూ చెప్తామా, కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దామా. మీ చేతులు పైకి ఎత్తి మీ జీవితంలో మేలు చేసిన దేవునికి దేవా వందనాలయ్యా. మీరు వందనాలు చెప్పేటప్పుడు ఎందుకు వందనాలు చెప్తున్నారో గ్రహించండి. ఆరోగ్యం లేని స్థితిలో ఆరోగ్యాన్ని ఇచ్చాడా, మరణ పడక నుండి లేపాడా, నష్టపోయి కోల్పోయిన పరిస్థితుల్లో మరలా తిరిగి రిస్టోర్ చేశాడా, ఇదిగో పాడైపోయిన జీవితాలను బాగు చేశాడా, కుటుంబం విడిపోతా నూతన పరిచాడా, దేవుడు ప్రేమతో నింపాడా, బ్రతుకుల్లో బాగు చేశాడా, జీవితంలో పిల్లల జీవితాన్ని స్థిరపరిచాడా, ఏంటి దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చాడా, నీకేం చేశాడు దేవుడు? హ్యావ్ యూ రికగ్నైజ్డ్? గుర్తెరిగిన వారైతే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారైతే దేవునికి కృతజ్ఞత స్తుతులు, థ్యాంక్ యూ స్తుతులు చెల్లించాలి. గివెన్ ద ప్రైజ్. ఒక కొద్దిసేపు దేవుని స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరు దేవుడికి వందనాలు చెప్తామండి. హృదయపూర్వకంగా వందనాలు చెప్తాం. ఆ కుష్ఠరోగి గంతులు వేసుకుంటూ ఆర్భాటం చేస్తూ కేకలు వేస్తూ వచ్చాడంట. దేవుని మహిమపరుస్తూ వచ్చాడంట. మహిమపరచండి దేవుణ్ణి, గణపరచండి దేవుణ్ణి. దేవా నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా. నువ్వు ఘనుడైన దేవుడు అయ్యా, నువ్వు ఘనుడైన రాజు అయ్యా, నువ్వు చేయు కార్యాలు ఘనమైనవి ప్రభా. స్టాప్ కంప్లైనింగ్. ఎవరు ఏ వదిలిపోయారు మాట్లాడద్దు, ఏ పోగొట్టుకున్నావు ఏడవద్దు, స్తుతించు. ఈ రోజు నుండి సవాలు తీసుకో, 7 మార్లు నేను స్తుతిస్తానయ్యా దినానికి. ఈరోజు నీ జీవితంలో ఏమన్నా లేకపోయినా నీకు రక్షణ ఉందండి. ఆయన సొత్తుగా చేసుకున్నాడండి. ఆయన బిడ్డగా పిలవబడుతున్నామండి. ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాసుకున్నాడు ఆయన రక్తంతో. దేవా నీలాంటి ప్రేమ ఎక్కడుంది ప్రభా? ఎక్కడ చూడలేదయ్యా, ఎక్కడ వినలేదయ్యా. నీకులాగా ఎవరు ప్రేమించగలుగుతారు ప్రభా? నీలాగా ప్రేమించగలిగిన దేవుడు ఇంకెవరున్నారు ప్రభా? నీవు ప్రేమామయుడువయ్యా, నువ్వు ప్రేమ స్వరూపువయ్యా, నీవు ప్రేమై ఉన్నావు దేవా. నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ లవ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ లవ్ లార్డ్. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ దయను బట్టి వందనాలు, నీ కరుణను బట్టి వందనాలు, నువ్వు జరిగించిన కార్యాన్ని బట్టి వందనాలు, నువ్వు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు. స్తుతించండి సంగమా, స్తుతించండి. స్తుతులపైన ఆశీనుడు మన దేవుడు. ఆయన గణపరుద్దాము, ఆయన మహిమపరుద్దాము. స్వరమెత్తి స్తుతించు, మనసులో కాదు. మనసులో ఎన్నో తలంపులు ఉంటాయి. నీ దేహంతో నువ్వు దేవుని స్తుతించు, నీ దేహంతో దేవుని మహిమపరచు, నీ దేహంతో దేవుని గణపరచు. వీటి స్థితిలో అనారోగ్యంలో ఉన్నావేమో, చెప్పుదేవా నువ్వు మాత్రం స్వస్థత కొరకు నేను ముందుగానే స్తుతిస్తున్నాను. నీ యెహోవా రాఫా అని నమ్ముచున్నాను ప్రభా. నువ్వు బాగు చేసే దేవుడివి, నువ్వు గాయాలను మాన్పే దేవుడివి, నువ్వు నూతనపరిచే దేవుడివి. నీ కృప నాకు చాలు ప్రభా. అయ్యా నువ్వు అనుమతించిందైతే నీ కృప నాకు చాలు. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకంటే నీ కృప నన్ను నడిపిస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ లార్డ్. Thank you Lord for your grace. Thank you for your amazing hand that is leading my life. ఆశ్చర్యకరమైన నీ హస్తంను బట్టి వందనం. ఆశ్చర్యకార్యములు జరిగించువాడా నీకు వందనములు. స్తుతించండి దేవుడిని, గణపరచండి దేవుడిని. నోరు బిగ్గరగా తెరువు. దేవుని స్తుతిస్తానికి ఏమాత్రం సందేహించదు. చెప్పు, వందనాలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా. నీ ప్రేమకి సాటి ఏముందయ్యా? నీ ప్రేమకి సాటి ఏముంది ప్రభా? ప్రేమించేదేవా నీకు వందనాలు, కరుణించేదేవా నీకు వందనాలు, క్షమించేదేవా నీకు వందనాలు. ఈరోజు ప్రభా మేము ఏమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టేనయ్యా. ఈరోజు మా జీవితంలో ఏదన్నా ధన్యత ఉందంటే అది కేవలం నీ కృపను బట్టే ప్రభా.
మా జీవితంలో బ్రతుకుతానికి అవకాశం ఉందంటే అది కేవలం నీ కృప కనికరాన్ని బట్టే ప్రభా. మమ్మల్ని రక్షించే దేవానికి వదనాలు, మమ్మల్ని క్షమించే దేవానికి వదనాలు, మమ్మల్ని బ్రతికించే దేవానికి వదనాలు, మా జీవితాలు అద్భుతంలో జరిగించే దేవానికి వదనాలు, అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవానికి వదనాలు. యెహోవా రాఫా నీకు వందనాలు ప్రభా. నీవు స్వస్థపరిచే దేవుడు, నీవు బాగు చేసే దేవుడు దేవా. ఇదిగో ప్రభా, ఈరోజు నీ ఆలయంలో దేవా నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, ఈ వాక్యం వింటూ వారి జీవితంలో ఒక నిర్ణయం చేస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ వాక్యం చదువుతూ దేవా నిన్ను స్తుతించి ఘనపరచడానికి నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవా నీవు ఆశీనుడు కమ్మని వేడుకుంటున్నానయ్యా, నీవు హెచ్చించమని వేడుకుంటున్నానయ్యా, వారి ప్రార్థనలకి జవాబు దయచేయమని వేడుకుంటున్నానయ్యా, వారి జీవితాలను వర్ధలింపజేయమని వేడుకుంటున్నానయ్యా. నీ కార్యము, నీ చిత్తము నీ బిడ్డల జీవితంలో జరుగునుగా కాని ప్రకటిస్తున్నాను ప్రభా. సమాధానాన్ని దయచేయి, ధైర్యము దయచేయి, ప్రోత్సాహము దయచేయి, విశ్వాసాన్ని అధికపరచు ప్రభా. వారి స్థితిగతులు నేర్కొన్న దేవా, ఏ స్థితి అయినా నువ్వు జోక్యం చేసుకుంటే నీవు నిశ్చయంగా కార్యం జరిగించగలిగిన దేవుడు, నీవు సమర్థుడు. యు ఆర్ ఏబుల్ లార్డ్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నా దేవునికి సమస్తము సాధ్యమని నమ్ముచున్నాను. ఇదిగో ప్రభా, ఇక్కడ ప్రతి ఒక్కరు కావాల్సిన ఆ దృఢత్వం, ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ ప్రోత్సాహం దయచేయి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరిచేయా. మా అవసరతలు ఎరుగున్నావు, మా బలహీనతలు ఎరుగున్నావు, మా పోరాటాలు ఎరుగున్నావు, మా స్థితిగతులు ఎరుగున్నావు. ఇదిగో మాలో నుండి ఉచ్చరంప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన తండ్రికి తెలియజేయమని, తండ్రికి అందించమని వేడుకుంటాం. తండ్రి, నీ ప్రియ కుమారుడి నామంలో మేమేదైతే అడుగుతున్నామో, మేమేదైతే ప్రార్థిస్తున్నామో నీవు అనుగ్రహిస్తావు అని నీ ప్రియ కుమారుడు చెప్పిన ఉంచనుగా విశ్వాసముతో నీ బిడల మీద మేము ప్రార్థించుతుండగా నీ కార్యమును మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నామయ్యా. నీ సహాయం దైత్యమని వేడుకుంటున్నామయ్యా. నీ విడుదల దైత్యమని వేడుకుంటున్నామయ్యా. నీ శక్తి దైత్యమని వేడుకుంటున్నామయ్యా. ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో పరమ తండ్రి నీ చిత్తమే జరుగునుగా కాని ప్రకటిస్తున్నామయ్యా. దేవా, నీవు ఈరోజు కూడా యెహోవా రాఫాని నిరూపిస్తున్నావు. నీకు కోట్లాది వందనములు, నీకే మహిమ కలుగునుగాక. దేవా, ఇదిగో ప్రభా, మా జీవితంలో కావాల్సిన శాంతి సమాధానాలు ఇచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాలు, కుటుంబాల్లో, వ్యక్తిగత విషయంలో జీవితంలో నీవే దృష్టినిచ్చి స్థిరపరిచి కట్టి బలపరిచి నీ నామానికి మహిమని తీసుకురమ్మని వేడుకుంటూ ప్రభు యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్.